ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడకు చెందిన ఓ బాలికకు అఘాపురాకు చెందిన షేక్ అర్ఫాజ్ కు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. బాలికను నమ్మించి కర్ణాటక గుల్బర్గాకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు అర్బాజ్. బాలిక ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు అర్బాజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో అర్బాజ్ బాలికను హైదరాబాద్ కు పంపించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్ కు తరలించి వాంగ్మూలం రికార్డు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 24 తారీఖు నాడు ఒక 13 ఇయర్స్ అమ్మాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది. తర్వాత ఇంటికి రాలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పట్టుకోవాలి, కల్ప్రిట్ని ఎంత పట్టుకోవాలని మేము చేస్తున్న క్రమంలో ఇతను గుల్బర్గా పోయిందని మనకు సమాచారం ఉంది. అమ్మాయిని తీసుకొని గుల్బర్గా వెళ్ళిండు. ఈ అమ్మాయి ఎట్లా పరిచయం ఉందంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లా ఈ మధ్యలో జరిగేది ఇన్స్టాగ్రామ్ లా పరిచయం. అది ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంటే ఇతను 23 ఇయర్స్ ఉంటాడు. అమ్మాయి మైనర్, 8th అయిపోయి 9th క్లాస్కి వచ్చింది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయంతో అమ్మాయిని ఏదో మాటలు చెప్పి తీసుకుపోయి గుల్బర్గా తీసుకెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ లా లైంగిక దాడి చేసిన తర్వాత ఇదే క్రమంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిసిన తర్వాత అతనికి తెలిసింది. వాళ్ళ బంధువులకు మనము ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాలి మేమన్నంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ వాడిని కాంటాక్ట్ చేసి చెప్పారు. చేస్తే వాడు ఏం చేసాడంటే అమ్మాయిని పంపించేసిండు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. అక్యూజ్ గురించి వెతుకుతున్న క్రమంలో ఇతను భయంతో హైదరాబాద్కి వచ్చిండు, కానీ హైదరాబాద్ లో తిరుక్కుంటూ ఒక ప్రదేశంలో ఉండలేదు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లేస్ లో దాకుంటే మా ఊళ్ళే ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నరేష్ ఎస్ఐ అండ్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎట్లయినా గుల్బర్గా పోయిండు, రైల్వే ట్రైన్కే వస్తాడనే ఉద్దేశంతో మనము నాంపల్లిలో మాటేయడం జరిగింది. వస్తే నాంపల్లిలో మనకు ఈరోజు నాంపల్లిలో అతన్ని మార్నింగ్ పట్టుకొని విచారిస్తే అతను నేరం ఒప్పుకున్నాడు.